గుడివాడ రైతు బజార్ ప్రాంగణంలో సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో సరసమైన ధరలకు నాణ్యమైన సరుకులు అమ్మక దుకాణం ఆర్డీఓ పద్మావతి మరియు ఎన్డీఏ కూటమి నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ పద్మావతి పార్టీల నాయకులు మాట్లాడారు. రైతు బజార్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకి పేద ప్రజలకి ఉపయోగపడేలా సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలోని ప్రతి రైతు బజార్లో సబ్సిడీ ధరలకి నాణ్యమైన సరుకులు విక్రయ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, దింత్యాల రాంబాబు, వాసే మురళి, ఎంఆర్ఓ ఆంజనేయులు, రైతు బజార్ ఈవో శ్రీకాంత్, టీడీపీ నాయకులు కామెపల్లి తులసిబాబు పాల్గొన్నారు. ఒకసారి చూడండి. అని చూడండి. ఒకసారి మధ్యలో ఓకే ఓకేనా. అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున ఈ యొక్క రేషన్ షాప్ ను ప్రారంభించడం జరిగింది. ఏదైతే రైతు బజార్ వ్యవస్థను ప్రారంభించింది నారా చంద్రబాబు నాయుడు గారు, అటువంటి రైతు బజార్ పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతూ, అలాగే ఈ రోజున సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఇటువంటి బియ్యాన్ని కందిపప్పును పేద ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ స్టాల్ ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క క్వాలిటీ బియ్యాన్ని తీసుకుని ఈ యొక్క సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా అందరూ కూడా చేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి సద్వినియోగం చేసుకుని ఈ యొక్క రైతు బజార్లో ఉచితంగా ఈ యొక్క బియ్యాన్ని, మంచి నాణ్యమైన బియ్యాన్ని ప్రజలందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు ప్రజలందరికీ నమస్కారం అండి. ఈ రోజున చౌదరి దుకాణంలో తక్కువ రేటుకి, అంటే బయట అయితే కందిపప్పు 180 నుంచి 220 వరకు ఉంది క్వాలిటీ ఇది బట్టి, బట్ మన చౌదరి దుకాణంలో సబ్సిడీ మీద కేజీ 160 రూపాయలకి ఇస్తున్నారు. అట్లనే బియ్యం కూడా అందరూ తినేది మంచి క్వాలిటీ బియ్యం 1240కి 26 కేజీలు బస్తా ఇస్తున్నారు. 48 and 49 రకాలు కూడా ఉన్నాయి. ప్రజలందరూ కూడా మంచి క్వాలిటీ గల వస్తువుల్ని మన చౌదరి దుకాణంలో ఇస్తున్నందుకు మీరందరూ కూడా వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. బయట కన్నా కూడా మనం తక్కువ రేట్లు కూడా లభిస్తున్నాయంటే రైతు రేషన్ కార్డుదారులందరూ కూడా ఇక్కడ కొనుక్కోండి, మంచి క్వాలిటీ గల వస్తువులు దొరుకుతున్నాయి. సో సబ్సిడీ మీద ప్రభుత్వం ఇంత కష్టపడి ఖర్చు పెట్టి మరి మీకు ఇస్తున్నారు అంటే మీరు వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.